తిరుపతి నుంచి సికింద్రాబాద్కు వెళ్తున్న 7 హిల్స్ ఎక్స్ప్రెస్ కు పెను ప్రమాదం తప్పింది. సోమవారం రాత్రి ప్రయాణికులతో బయలుదేరిన ఈ రైలులో సాంకేతిక సమస్య తలెత్తింది. రైలు వెనుక భాగంలోని ఒక బోగి చక్రాల వద్ద బ్రేక్ బైండింగ్ కారణంగా అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో బోగి నుంచి పొగలు, మంటలు రావడాన్ని గమనించిన ప్రయాణికులు భయంతో కేకలు వేశారు. వారి అరుపులు విన్న రైలు వెనుక భాగంలో ఉన్న గార్డు వెంటనే అప్రమత్తమయ్యారు. ఆయన తక్షణమే లోకో పైలట్ కు సమాచారం అందించారు. దీంతో లోకో పైలట్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా రైలును సురక్షితంగా నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగకపోవడంతో ప్రయాణికులందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక సోమవారం రాత్రి 7 హిల్స్ ఎక్స్ప్రెస్ తిరుపతి నుంచి సికింద్రాబాద్కు బయలుదేరింది. రాత్రి సుమారు 9 గంటల సమయంలో రైలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం పరిధిలోని చిగిచెర్ల రైల్వే స్టేషన్ సమీపంలోకి చేరుకుంది. ఆ సమయంలో బ్రేక్ బైండింగ్ కారణంగా అకస్మాత్తుగా మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది. ఇది గమనించిన ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న లోకో పైలట్ ఇతర సిబ్బందితో కలిసి బోగి చక్రాల దగ్గర వ్యాపించిన మంటలను ఆర్పివేశారు. ఈ ఘటన కారణంగా రైలు దాదాపు అరగంట పాటు చిగిచెర్ల సమీపంలోనే నిలిచిపోయింది. మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చి సాంకేతిక సమస్యను తాత్కాలికంగా సరిదిద్దిన తర్వాత రైలు సికింద్రాబాద్కు తిరిగి బయలుదేరింది. ఇక ఈ ఘటనపై రైల్వే అధికారులు దర్యాప్తు చేపట్టారు.